లూకాసు వార్త 9వ అధ్యాయము 41వ వచనంలో ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు వారు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం మీతో కూడా ఉండి వాక్యం బోధిస్తాను. టైం లేదు, నేను వెళ్ళిపోవలసిన కాలం సమీపించింది. మీరు ఇంకా అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో ఉంటూ మూర్ఖతరం వారిలాగా మీరు మారిపోతుంటే నేను ఎంతకాలం మీతో కూడా ఉండునని యేసుక్రీస్తు వారు అంటున్నారు. పౌలు గారు కూడా ఫిలిప్పీ పత్రికలో ఏమంటున్నారు? నేను కొంతకాలం మీ దగ్గర ఉన్నాను, మీరు బాగానే కనిపించారు. నేను లేని కాలం ఇప్పుడున్నది, నేను మీతో లేని ఈ కాలమందును మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోండి. ఎల్లప్పుడూ నేను మీతో ఉండలేను. బోధకులు ఎల్లప్పుడూ మనతో రారు. బోధకులు ఏదో తరగతి జరిగినప్పుడు ఒక గంటో అరగంటో వాక్యం చెప్తారు. మిగిలిన 24 గంటలు మీకు మీరే జాగ్రత్త తీసుకోవాలి, మీకు మీరే బోధ చేసుకోవాలి. బాప్తిసం పొంది రక్షింపబడ్డారు చూసారా, ఆ రక్షణను మనం చచ్చిపోయేంత వరకు మీకు మీరే మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి అని అంటున్నాడు. ఎవరో వస్తారు, మీకు రోజు వాక్యం చెప్తారు, మిమ్మల్ని రక్షణలో నడిపిస్తారు, మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తారు అని చెప్పట్లేదండి. ఇక్కడ ఎవరుంటారండి? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. నేను మాట్లాడుతూ పడిపోయి చచ్చిపోవచ్చు. ఏ క్షణాన్న మీరుంటారో లేదో తెలియదు. ఎప్పుడు బోధకులు మనతోనే ఉంటారో, మనల్ని ఎప్పుడు వాక్యంలో నడిపిస్తారు, రక్షణలో కొనసాగిస్తారు అని భ్రమలో ఉంటే మనం మన రక్షణను కొనసాగించుకోలేమండి.